పార్టీ మాత్రం అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట కృష్ణాది అవతల ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడింది కాదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒకే మాట, ఒకే విధానం, ఒకే పాలసీ, ఒకే నాలుగు మంది ఉంది తప్ప 2 నెలలు మా జీవితంలో చెప్పగలను. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉన్నారు? ఆ పక్క లగడబాజీ కావురి, ఈ పక్క మధు యాష్కిన్ను, ఇంకొకళ్ళు కేశవరావు, వీళ్ళకి సోనియా గాంధీ రబ్బర్ కత్తులు కట్టింది. నిజమైన కత్తులు పోతాయని కోళ్ళకి కత్తులు కట్టించి పని వేస్తాం, పని వేస్తే చచ్చిపోతా ఉంటాయి. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆంధ్రాలో ఉన్న ఎంపీలకి, తెలంగాణలో ఎంపీలకి రబ్బర్ కత్తులు కట్టించి మీరు కొట్టాడండి, జనం మోసపోతా ఉంటారు, నేను హాయిగా ఢిల్లీలో ఉంటానని చెప్పి చెప్తా ఉంది. అదే నాటకం ఆడుతూ ఉన్నారు. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ కాదు మీరు నాటకం ఆడాల్సింది. మీ జాతర అయితే ఈ రాష్ట్రం నుంచి 32 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, 33 మంది ఎంపీస్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అంతా కలిపి 42 మంది ఎంపీస్ ఉన్నారు. మీరు ఢిల్లీలో కూర్చొని ఈ ఆంధ్ర రాష్ట్రం బొగ్గైపోతా ఉంది, సమస్య పరిష్కారం కావడం లేదు, ప్రజానికి విజృంభిస్తా ఉన్నారు. మీరు రాజకీయంగా పరిష్కారం చెప్పి కోరారా? కోరకుండా పోతే మేము అందరం బయటకు వెళ్ళిపోతామంటే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది. చేశారా? పని మన శ్రీకృష్ణ కమిటీ వేశారు. శ్రీకృష్ణ కమిటీ ఒక నెల రోజు, ఒక సంవత్సరం పాటు అది చేసిన ఆమోదులాగా తిరిగారు. వాళ్ళు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు, పెద్ద గ్రంథం ఒకటి ఇచ్చిపోయారు. ఆ తర్వాత మళ్ళా జనవరి 6వ తారీఖున హోమ్ మినిస్టర్ చిదంబరం గారు మీటింగ్ పెట్టారు. మా అభిప్రాయం మేము చెప్పాం, 8 రాజకీయ పార్టీ అభిప్రాయం చెప్పింది. అప్పుడేమన్నారు? జనవరి 27వ తారీఖున మళ్ళీ మీటింగ్ కూర్చున్నామని అడిగారు. అయ్యా మా అభిప్రాయం మేము చెప్పాం, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ప్రభుత్వం, మీరు అభిప్రాయం చెప్పండి. ఈ రాష్ట్ర సమస్య పైన ఒక స్పష్టమైన అభిప్రాయం మీరు చెప్పకుండా మళ్ళా మమ్మల్ని రమ్మంటే మేము వచ్చేసేదేం లేదు. మీరు స్పష్టమైన అభిప్రాయం ఉంటే మమ్మల్ని పిలవండి, లేకుండా పోతే మేము వచ్చి వేస్ట్ అని చెప్పాము. జనవరి నుంచి ఇప్పుడు దాకా 10 నెలలు అయింది. 10 నెలలు పాటు మీకు తెలియలేదా? నేను పెద్ద ఆంధ్ర రాష్ట్రం అల్లకల్లం అయిపోతా ఉంటే తిరిగి లేకుండా పోయిందా? ఎవరంటే వచ్చారు మీకు? ఈ రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీరు ఒక నిర్ణయం తీసుకునే శక్తి మీకు ఉంది. మీకు నిర్ణయం తీసుకునే శక్తి ఉన్నా సరే నిర్ణయం తీసుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని హతాకుతం చేయడానికి కారణం కేంద్ర ప్రభుత్వం అధిష్టానం కింద ఇంకోటి కానీ కాదు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, రాజకీయ సమస్య కోసం కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేశారు, మంత్రులు, ఎంపీలు. ఆ తర్వాత టీడీపీలు కూడా చేశారు. మళ్ళీ కాంగ్రెస్ కూడా వెనక్కి పోయారు, మళ్ళీ టీడీపీ కూడా వెనక్కి పోయారు. ఉద్యోగస్తులు మాత్రం ఏమన్నారంటే మేము ఇచ్చిన పిల్లలు మాత్రం మేము సమ్మె చేస్తామని చెప్పారు. ఆడిన మాట తప్పకుండా ఆందోళన చేసిన వాళ్ళు తప్ప, ఆందోళన చేస్తామని ఇచ్చి మోసం చేసి వెనక్కిపోయిన వాళ్ళు తప్ప తేల్చాలి. అందుకే ఇది రాజకీయ సమస్యగా మీరు అంగీకరించారు, పరిష్కారాన్ని కూడా ఆపారు. ప్రజానీకానికి రాజకీయ హక్కులు ఉన్నాయి, కలిసి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు బొగ్గవాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు, కరెంటు పోయిందంటా ఉన్నారు. కరెంటు పోయిందనంటే గతంలో ఆర్టీసీ వాళ్ళు దాదాపు 45 రోజులు సమ్మె చేశారు, ఎన్జిఓస్ 50 రోజులు సమ్మె చేశారు, సింగరేణి కార్మికులు 50 రోజులు సమ్మె చేశారు. ఆనాడు ఇది చెప్పలేదు అన్నమాట. ఈరోజు కొత్తగా చెప్తా ఉన్నారు, ఈ సమ్మెలు చేస్తారు 4 నెలలు చెప్తా ఉన్నారు కదా. మీరు వంకాయ జరుపుకుంటా ఉన్నారా? ప్రత్యామ్నాయం చూసుకోకూడదా? ఇది మీరు కేవలం ఆందోళన చేసే వాళ్ళని రెచ్చగొట్టి సివిల్ వారిని మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు. బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి, బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రులు ప్రజల్ని ఒక సివిల్ వారు కల్పించేటువంటి పద్ధతిలో తీసుకెళ్తా ఉన్నారు. సివిల్ వారు ఏమవుతుందో తెలుసా? ఈ ప్రభుత్వం చేత అవుతుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి మీ చేత కాదు. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారం చేయడం మీ చేతుల్లో ఉంది, పరిష్కారం చేయమని కోరుతా ఉన్నాం. ఎవరంటే వచ్చారు మీ పరిష్కారం ఇప్పుడు ఆపడానికి? ఇప్పుడు డీజీపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు కానీ సమ్మెలు చేస్తే ఆటంగా భరిస్తే మీకు లైఫ్ ప్రిజన్మెంట్ ఉంటుందంట, జీవిత ఖైదీగా అవుతారట. అదేవిధంగా చాలా సీరియస్ కేసులు వస్తాయంట. అంటే కోర్టు అయినేమన్నా ఈ డీజీపీ జడ్జా, సుప్రీంకోర్టు జడ్జా, హైకోర్టు జడ్జా తనకాయ ఉందా? ఈ డీజీపీకి ఏమన్నా అయితే ఇంకా హైకోర్టు చక్కర్లా
జిల్లా కోర్టు జడ్జి ఎక్కల్లా, హైకోర్టు జడ్జి ఎక్కల్లా, సుప్రీంకోర్టు జడ్జి ఎక్కల్లా. ఈ డీజీపీ ఈయన తీసుకొచ్చి పెట్టండి, ఈయన సామెత ఇస్తాడు. మీకెందుకంటే ఇది అంత ఊరికెందుకు ఊరికెందుకు ఊర్లో పెడతాం? మీ పత్రం ఆఫీస్ ఉండండి, న్యాయ వ్యవస్థ పైన మీకు ఆఫీస్ ఉండాల్సిన పని లేదు. మీరు అనవసరంగా రెచ్చగొడతా ఉన్నారు. రెచ్చగొట్టి ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి, పొలిటికల్గా నుంచి, ప్రభుత్వం నుంచి ఈ విధంగా పనిచేస్తూ ఉంటే దీన్ని చూస్తూ ఊరుకోవడం సాధ్యం కాదు. అందుకని మేము చెప్పాం, ఇప్పటికైనా పరిష్కారం చేయమని చెప్పండి. ఎంతమంది జైల్లో పెడతారు? ఎంత పెట్టాలని పిలిపిస్తారు? 4 కోట్ల మంది ప్రజానికి దాడులు చేస్తారా? నాయకులు నా చేసేంత మంది అవుతుందా? మీరు ఎవరో గుర్తుపెచ్చుకోండి, ఎన్ఏకి 90% బలం ఉంది, కానీ మీరు సమ్మె ఆపించారు. మీ వంటింటి కుందేళ్ల వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని మీరు సమ్మె నిర్మిస్తే సమ్మె నిర్మించిపెట్టా సమ్మె చేస్తారే ఉన్నారు జనం. అర్థమైందా? మీకేమన్నా తలకాయ ఉంటే సింగళ మేము గుర్తింపులో ఉన్నాం, అయినా అక్కడ జనం ఎట్లా ఉన్నారు? ఇది ఇప్పుడు రాజకీయ పార్టీలను కానీ సంఘాలను కానీ తెలంగాణ వాదనే నడిపిస్తా ఉంది తప్ప తెలంగాణ వాదాన్ని ఏ రాజకీయ నాయకులు నడిపించడం లేదని మాత్రమే మీరు అర్థం చేసుకోవాలా. ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పాలా, ఈ వాదన ఎవరు నడిపిస్తున్నారు? నాయకులు నడిపిస్తున్నారా, ప్రజలు నడిపిస్తున్నారంటే తెలంగాణ ప్రాంతంలో చదువు లేకపోయినా, ఒంటి మీద పట్ట లేకపోయినా గొంగడేసుకొని తెలంగాణ కావాలని ఊరులో పాటలు పడతా ఉన్నారు. వాళ్ళని బుద్ధి తీసుకోండి. మీరు సామాన్య ప్రజానికి ఒక ఉద్యమాన్ని గురించి మీరు స్ఫూర్తిగా తీసుకోండి, అంతేగాని ప్రజలు అంశాలపై తీసుకోవడం సాధ్యం కాదు. అందుకే ఓపికగా చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం వైఖరి పిలుస్తా ఉంది, ఉద్యమాలు ఇంకా గట్టిగా చేయాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయ ఉద్యమంగా మారుతా ఉంది. ఈ రాజకీయ ఉద్యమంగా మారేటువంటి క్రమంలో అన్ని మనం సమీక్షిద్దాం, ప్రత్యక్ష ఆందోళన సాగిద్దాం. రాజకీయంగా దీన్ని ముఖ్యస్కంధాలు పోరాటం సాగించేటువంటి రాజకీయ పార్టీ ముందుకు రావాల్సిందే, వచ్చే ఆందోళన కొనసాగించాల్సిందే. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము తెలంగాణ కోసం నిలబడటం, పోరాటం సాగిస్తాం. ఈ రోజు శాసనసభ్యంగా పోదాం, గవర్నర్గా చెప్పుకుందాం, ఏం చేస్తా చూద్దాం. చాలా రాజ్భవన్ ఈ పృథ్వీ మీద అందరికీ తెలియజేస్తా.